రామాయంపేట మండల కేంద్రంలోని ఆర్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి నోములను ఘనంగా నోముకున్నారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని ఆర్యవైశ్య భవనంలో ఆర్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో సామూహిక పంచవటి నోములను నిర్వహించారు. ప్రతి సంక్రాంతి సందర్భంగా ఆర్యవైశ్య మహిళలు ప్రత్యేకంగా నోములు నిర్వహిస్తుంటారు. ఈ సంవత్సరం మహిళా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి సామూహికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి పెద్ద ఎత్తున మహిళలు హాజరయ్యారు. అమ్మవారికి పసుపు, కుంకుమ, నువ్వులు, గాజులు, దుస్తులు, నవధాన్యాలతో ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం ఒకరికి ఒకరు పసుపు, కుంకుమ అందజేసుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏనుశెట్టి శ్రీవాణి, అశోక్ గుప్తా, బొమ్మర్ల లావణ్య శేఖర్, గుండు శ్యామల సత్యనారాయణ, కొండూరి మౌలిక సతీష్, ఎర్రం మానస శ్రీనివాస్, వైశ్య సంఘం అధ్యక్షులు పప్పా సత్యనారాయణ, కార్యదర్శి పల్లెర్ల రమేష్, కోశాధికారి గుండు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ వైశ్య భవనంలో ప్రతి సంవత్సరం ఎవరింట్లో వాళ్ళు సంక్రాంతి నోముకోవడం ఒక ఆనవాయితీ. కాకపోతే ఈసారి మహిళా విభాగం నుంచి అందరూ ఏకమై ఈ సంక్రాంతి నోము సామూహికంగా ఉమ్మడిగా చేసుకున్నామనే ఉద్దేశంతో ఇక్కడ అన్ని రకాల చాలా రకరకాలైనటువంటి వస్తువులు తీసుకొచ్చి సామూహికంగా ఇక్కడ ఈ యొక్క సంక్రాంతి నోము చేసుకోవడం జరుగుతుంది. వైశ్య భవనంలో చాలా దూరం నుంచి చాలా గ్రామాల నుంచి మహిళలందరూ వచ్చి ఇక్కడ సామూహికంగా జరుగుతుంది. దీనివల్ల అందరికీ కూడా ఏంటంటే ఐకమత్యం అనేది పెరుగుతుంది. ఇంకో రకంగా ఏంటంటే అందరం ఒక దగ్గర చేసుకోవాలి, ఒకరు పసుపు కాంపులు పెంచుకోవాలి అనే సంకల్పం కూడా మంచిదే. దీనివల్ల అందరికీ కూడా మంచిగా జరుగుతుంది. తర్వాత ఇప్పుడు ఇక్కడ అందరం సామూహిక నోడుకున్న తర్వాత పసుపు కుంకుమ ఇవన్నీ కూడా వాళ్ళు ఇస్తున్నారు ఇబ్బంది లేదు. ఎందుకంటే వాళ్ళ సంధ్యాకాలం కనుక సాయంకాలం వరకు అందరూ ఇచ్చిన తర్వాత నోడుకొని ఈ పశువులన్నీ కూడా ఇందులో ఇళ్ళ నోడుకుంటారు. అదేవిధంగా అందరూ ఒక వసక్రమంలో వచ్చి నోడుకుంటారు. దీనివల్ల యోగక్షేమము సర్వేజనాశుభవంతు అనేటువంటి యొక్క ఆలోచనతోని జరుగుతుందని చెప్పి ఆ కనక పరమేశ్వరి మాత నగరేశ్వర భగవాన్ వీళ్ళందరికీ ఆయుధారోగ్య ఇష్టం ఇవ్వాలని చెప్పి ఆయన భగవాన్ని ప్రార్థన చేస్తున్నాను. ఈ కనక పరమేశ్వరి మాతాకి జై. సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు. స్వస్తి. మనం ఇక్కడ పంచవటి నోము నోముకుంటున్నాము. రామాయంపేటలో మహిళా విభాగం ఏర్పడిన తర్వాత పోయిన సంవత్సరం అందరికీ ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. ఈసారి ఏదైనా పెద్ద ఎత్తున నోము పెడదామని ఆలోచన చేసినాం. ఈసారి మంగళవారం వస్తుంది కాబట్టి అమ్మవారికి సంబంధించిన మంగళప్రదమైన వస్తువులు నోముకోవాలని ఆలోచన చేసి పంచవటి నోము నిర్ణయం చేసుకోవడం జరిగింది. పంచవటి నోము అంటే ఏంటంటే ఒక క్వింటల్ పసుపు, ఒక క్వింటల్ కుంకుమ,
1 క్వింటల్ నువ్వులు, 1 క్వింటల్ బియ్యం, 1 క్వింటల్ బెల్లం. దాంతో పాటుగా ఒక పూల రాశి, పండ్ల రాశి, తాంబూల వస్తువులు, అందరికీ కనువులు, అందరికీ గాజులు, నల్ల పూసల తాళ్ళు, శనగలతో కలిపి 13 రకాల వస్తువులు నూపుకోవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా అమ్మవారికి సంబంధించిన వస్తువులే. మంగళవారం వచ్చింది కాబట్టి ఇది మంచిదని అయ్యగారు సూచించడం జరిగింది. అందుకే ఈ నోము పెట్టుకోవడం జరిగింది. ఈ నోము తర్వాత అందరికీ దీన్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. విజయవాసవి ఇంత పెద్ద ప్రోగ్రామ్ మనం రావుపేటలో జరుపుకుంటున్నాం. మాకు చాలా సంతోషంగా ఉంది. ఎంతో పెద్ద ఎత్తున ఎక్కడెక్కడికి పబ్లిక్ ఇక్కడికి వచ్చారు, చుట్టుపక్కల మార్పుల నుండి. ఇలాంటి కార్యక్రమాలు ఏరియాలో జరపడం ఇదే ఫస్ట్ టైము. దీన్ని అందరూ విజయవంతంగా చేసి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు ఎన్నెన్నో జరపాలని మహిళా సంఘం నుంచి మేము అందరం కోరుకోవడం జరుగుతుంది. శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ, గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము, గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు, తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము, అయ్యప్ప స్వామి గుడి దగ్గర, పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 9618034 138.